హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాటెక్ మ్యాథ్స్ సొల్యూషన్స్. ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ దోస్త్ అలాంటివి ఇచ్చి ఒకటి మ్యాచింగ్ టైప్ అడిగారంట. అవార్డులు క్వశ్చన్ ఇచ్చేసి వాటిలో సరైనది ఏది అని అడిగారంట. నెక్స్ట్ రిపబ్లిక్ డేలో సంబంధించి బహుమతులు పొందిన దాంతో ఏ శకటానికి ప్రథమ బహుమతి వచ్చింది, ఏ శకటానికి ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి వచ్చాయి అని అడిగారట. గ్రీకులు సంఖ్యలను ఏమని పిలిచేవారు? నెక్స్ట్ వచ్చి అవగాహనకు సంబంధించిన ఒక స్పష్టీకరణకు సంబంధించిన ప్రశ్న. దోషాలను సవరిస్తారు, ఇది ఏ స్పష్టీకరణకు సంబంధించినది అనేది. పూసల చిత్రంలో నింపవలసిన గరిష్ట పూసల సంఖ్య. ఎక్కడ లయ ఉంటుందో గణితం అక్కడ ఉంటుంది అని అన్నవారు. శుక్రుడు భూమిని పోలిన గ్రహం అనడానికి కారణాలు ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రెండు గ్రహాల మధ్య గ్రహ కలశాలు ఎక్కువగా ఉంటాయి? ఏ దిక్కును ఆధారం చేసుకొని దిక్కులు నిర్ణయిస్తారు? అంటే నెక్స్ట్ క్వశ్చన్ కమిషన్లన్నీ ఒక సైడ్ ఇచ్చేసి వాటికి సంబంధించినవి ఒకటి ఇచ్చి వాటిని జతపరిచే విభాగం కింద ఇచ్చేశారు. నెక్స్ట్ బోధనా వనరులు తయారు చేసే సంస్థ ఏంటిది? ఎన్పిఏ 2020, ఆర్టీ 2009. ఎన్పిఈ 1986 వాటి సంవత్సరాలు అందుకు చేసి వాటికి సంబంధించిన జతపరిచేది ఒకటి. మేకపోతు గాంభీర్యం అనేది వీటికి సంబంధించినది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాఠం ప్రక్రియలు జతపరిచే విభాగం, గేయం ప్రక్రియలు కూడా జతపరిచే విభాగం. ఒక పద్యం తరుగులతి పరిసబాల అది ఉంది కదా, వాటిని జంబ్లింగ్ చేసి ఆర్డర్లో రాయమనేది. గంగా ప్లస్ ఓగం అది ఒకటి సంధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17th వన్ ఏది అని అడిగారట. దానికి మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ప్రకృతి అనే దానికి గణాల విభజన. టెన్స్ పైన 2 క్వశ్చన్స్ వచ్చాయట. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చేసింది. బయోగ్రఫికల్స్కి వచ్చి ప్రెస్ రేటింగ్. రస్కిన్ బాండ్ యొక్క బుక్ గురించి సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ బుక్. సైలెంట్ లెటర్ మజిల్ అనే వర్డ్లో సైలెంట్ లెటర్ ఏంది? సిఎడ్డి.